లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుపతిలో రౌడీ షీటర్కు యువకులు చుక్కలు చూపించారు. మద్యం మత్తులో వీరంగా సృష్టించిన అతగాడిని చితకొట్టారు. అడుగుకో దెబ్బ తగిలిస్తూ చావబాదారు. రౌడీ షీటర్ పప్పు రాయల్ రాత్రి కొత్త రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులతో మద్యం మత్తులో గొడవకు దిగాడు. ఇక్కడ మద్యం తాగాలి, గ్రౌండ్ ఖాళీ చేయాలని బెదిరించాడు. మాట వినకపోతే మరోలా ఉంటుందని తన అనుచరులతో వచ్చి హల్చల్ చేశాడు. దాంతో వారి మధ్య మాటామాట పెరిగింది. కొడతాను, చంపుతాను అని మాటిమాటికి బెదిరించడంతో యువకులు సహనం కోల్పోయారు. అతగాన్ని పట్టుకుని వీపు విమానమూత మోగించారు. రౌడీయిజం చూపిస్తావా అని చితగొట్టారు. అయితే రౌడీ షీటర్ పప్పు రాయల్ దౌర్జన్యం కొత్తేమీ కాదు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా ఇతర టీడీపీ నేతలపై బెదిరింపులకు దిగాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చెలరేగిపోయాడు. అతడిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్నాయి. తిరుపతిలో రౌడీ షీటర్కు యువకులు చుక్కలు చూపించారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన అతగాడిని చితకొట్టారు. అడుగుకో దెబ్బ తగిలిస్తూ చావబాదారు. రౌడీ షీటర్ పప్పు రాయల్ రాత్రి కొత్త రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులతో మద్యం మత్తులో గొడవకు దిగాడు. ఇక్కడ మద్యం తాగాలి, గ్రౌండ్ ఖాళీ చేయాలని బెదిరించాడు. మాట వినకపోతే మరోలా ఉంటుందని తన అనుచరులతో వచ్చి హల్చల్ చేశాడు. దాంతో వారి మధ్య మాటామాట పెరిగింది. కొడతాను, చంపుతాను అని మాటిమాటికి బెదిరించడంతో యువకులు సహనం కోల్పోయారు. అతగాన్ని పట్టుకుని వీపు విమానమూత మోగించారు. రౌడీయిజం చూపిస్తావా అని చితకొట్టారు. అయితే రౌడీ షీటర్ పప్పు రాయల్ దౌర్జన్యం కొత్తేమీ కాదు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా ఇతర టీడీపీ నేతలపై బెదిరింపులకు దిగాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చెలరేగిపోయాడు. అతడిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్నాయి.